తెలంగాణ డీజీపీ ఎదుట మరో ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయారు. సెంట్రల్ కమిటీ సభ్యులుగా ఉన్న పసనూరి నరహరి అలాగే నరహరి భార్య ధనమ్మ లొంగిపోయారు. నరహరికి 25 లక్షలు, ఆయన భార్యకు 20 లక్షల చెక్ ఇచ్చారు డీజీపీ సివి ఆనంద్. దేశంలో ఇంకా మిగిలి ఉన్న మావోయిస్టుల సంఖ్య 47. వాళ్లలో తెలంగాణ నుండి వెళ్లిన వ్యక్తులు కేవలం 3. ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి, ఆయన భార్య రత్నాభాయ్, వీళ్లతో పాటు కమ్యూనికేషన్ వింగ్ లో ఉన్న మల్సు. వీళ్ల 3 కూడా లొంగిపోవాలని పిలుపునిచ్చారు తెలంగాణ డీజీపీ. జార్ఖండ్ లో 15 సరెండర్స్ తర్వాత ఈ రోజు వీరిద్దరు సరెండర్స్ తర్వాత 47 మంది కేవలం మొత్తం దేశంలో మావోయిస్ట్ క్యాడర్ యూజీలో ఉన్నారు. ఛత్తీస్గఢ్లో 15 మంది, జార్ఖండ్లో 13 మంది, ఒరిస్సాలో 15 మంది, తెలంగాణలో 3, ఏపీలో 1, మొత్తం కలిపి 47 మంది ఈరోజు యూజీలో ఉన్నారు. మన రాష్ట్రంలో యూజీ ఉన్నవారు ముప్పాళ్ల లక్ష్మణరావు గణపతి, వారిని సరెండర్ కావాలని మన ముఖ్యమంత్రి గారు కూడా, కేంద్ర హోంశాఖ మంత్రి గారు కూడా అపీల్ చేశారు. వారు ఇంకా రాలేదు. నరహరి గారిని కూడా అడగడం జరిగింది. వారు కూడా వారిని అపీల్ చేస్తారు సరెండర్ కావడానికి. మేము కూడా మళ్ళీ పిలుపునిస్తున్నాం, మీరు ఎక్కడున్నా స్వచ్ఛందంగా వచ్చి లొంగిపోండి. మేము అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున, పోలీస్ తరఫున అన్ని సౌకర్యాలు, మరి ఏదైతే సరెండర్ మరియు రిహాబిలిటేషన్ పాలసీ ఉందో దాని ప్రకారం అన్ని విధాలుగా మేము చూసుకుంటామని వారికి తెలియజేయడం జరుగుతుంది.